నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మరియు అధికారులు దోర్నాలలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు పొలంలో ఆక్రమణలు తొలగించాలని విద్యుత్ శాఖ మంత్రికి విన్నపం చేసుకున్న వికలాంగుడు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని కుప్పంలో 20,050 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు తెలిపారు. మార్గదర్శి క్యాప్షన్ P4 లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పేద కుటుంబాల సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు తెలిపారు. 11 సంవత్సరాల్లో 11వ ఒక పల్నాడు 52,960 బాపట్ల 41,790 సంపద వాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది. లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి మనకి చేరుకుంటున్నాం. అక్కడి నుంచి 2000తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వేరే దేశాల నుంచి మనుషులు కూడా సర్వీసెస్ కింద తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే 2-3% మనం గ్రో అవుతున్నాం అని చెప్పి కూడా మాట్లాడేవాడు. వేరే దేశాల నుంచి మనుషులు కూడా సర్వీసెస్ కింద తీసుకునే పరిస్థితికి వచ్చారు. వీటి కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఆగస్టు 15లో 211 మంది బంగారు కుటుంబాలు అడాప్ట్ చేసుకున్నారు. 57,000 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేసుకున్నారు. సాధికారత జరగాలంటే కుటుంబాన్ని కూడా ఒక ఆస్తిగా పరిగణిస్తుంది. ఏది ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఆ దేశాలు డిస్ట్రిక్ట్ చాప్టర్ క్రియేట్ చేసుకుంటున్నాం. అదే మరిగా కాన్స్టిట్యూన్సీ చాప్టర్ కూడా క్రియేట్ చేశారు. ఎవరైతే చైర్మన్ ప్లానింగ్ బోర్డు ఉన్నారు ఆయన చైర్మన్ పెట్టాం. అదే మరి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే స్పెషల్ ఆఫీసర్ కింద మెంబర్ సెక్రటరీ అన్ని కమిటీలు ఉన్నాయి. దీన్ని కూడా మేము అందరికించాం. ఈ అందరూ కూర్చోబెట్టి ఆ ఊర్లో నుంచి బయట పోయిన వాళ్ళు ఎవరెవరు NRIs వల్ల ఎవరెవరు ఆ ఊరు నుంచి బయట ఊళ్ళకి వెళ్ళి టౌన్స్ లో కానీ ఎక్కడికక్కడ అటు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఏమేం చేయాలో మీటింగ్ పెట్టుకున్నాం. అదే సమయంలో 5వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఇప్పుడు ఎవరైతే ఉన్నామో అందరితో సమావేశం పెట్టుకున్నాం. ఆ తర్వాత 2వ కార్యక్రమం 25వ తారీఖు పెట్టుకున్నాం. మనందరి ఆలోచన ఒకప్పుడు మనం చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద పెద్ద ఎత్తున సృష్టించబడుతుంది. ఈరోజు మన ఇక్కడే అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్గా వచ్చింది. ఇంకొక పక్కన డెమోక్రటిక్ డివిడెండ్ ఒక విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. అందుకే మనం అనుకున్నట్టు కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ఇటీవల ఒక సర్వే వరల్డ్ బ్యాంక్ చూస్తే ఈక్విటీలో 4వ స్థానంలో మనం ఉన్నాం. చైనా కంటే అమెరికా కంటే మనం ముందున్నాం. అదే సమయంలో ఒక ఆలోచిస్తే ఇప్పటికి కూడా పావర్టీ ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అందుకే మనం అందరూ కూడా ఆలోచించిన విధానం 2029కి జీరో పావర్టీ మన ధ్యేయంగా మనం ఆలోచిస్తున్నాం. 2029 తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కొన్ని దేశాలు కొన్ని పబ్లిక్ పాలసీలు తీసుకున్నాయి.
ఉదాహరణ మనం ఒకసారి చూస్తే యూరోప్లో ఈక్విటీ బెటర్గా ఉంటుంది అమెరికా మిగిలిన దేశాల కంటే. భారతదేశం 4వ ప్లేస్లో ఉన్నాం, కానీ అతిపెద్ద డెమోక్రసీ, పాపులేషన్ అందరికంటే ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. ఈరోజు ఈ దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది B3 ఉంది. అంటే ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్స్ కానీ, టెలికాం కానీ, కాలేజీలు కానీ చాలా విషయాల్లో మనం ముందుకు పోయినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ముందుకు పోయాం. దీనివల్ల ప్రజలకు మెరుగైన వస్తువులు వచ్చాయి. ప్రకాశం జిల్లా దోర్నాలలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ స్వాతంత్ర్యం కల్పించారని, తెలుగు జాతి ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పుడు ఉంటారని, జగన్లా ప్రజలను మేము మోసం చేయలేదు, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ విజయబేరం మోగించాలి, నగరంలో చిత్తుచిత్తుగా ఓడిన రోజా వేరే జిల్లాల్లోకి వచ్చి విమర్శలు చేస్తుందని మంత్రులు అన్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే చీరాల శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే సంతనూతలపాడు శ్రీ బిఎన్ నుంచి మొన్నే సంవత్సరం అయిపోయిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా అందరి దగ్గరికి వెళ్ళండి, మన పథకాలు అందుతున్నాయో లేవో చూడండి, అందరూ కూడా దేనికి ఇబ్బంది పడుతున్నారో ఈరోజు అన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. దానికోసం అని చెప్పి ఈరోజు అందరం కూడా ఏ నియోజకవర్గాల నియోజకవర్గంలో అందరూ కూడా వెళ్తుంటే ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు తల్లికి వందనం కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా రేపు ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్సు కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎర్రగుంటపాలెం ఇప్పుడు 4 సార్లు ఓడిపోయింది. అదే కానీ మొన్న 5,000 చిల్లరతో మన ఎలక్షన్ ఓడిపోవడం జరిగింది. మీ అందరూ కానీ సీరియస్గా కానీ ఆ రోజు కానీ మనం పనిచేసుకోగలిగితే ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఎర్రగుంటపాలెంలో కానీ మన ఎలక్షన్ గెలుచుంటే ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఇంకా మన వాళ్ళని మనం గెలిపించుకోగలిగితేనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈసారి పొలంలో అక్రమణలు తొలగించాలని విద్యుత్ శాఖ మంత్రికి విన్నపం చేసుకున్న వికలాంగుడు. బాపట్ల జిల్లా సంత మాగులూరు మండలం మక్కినవారిపాలెం గ్రామానికి చెందిన తమశెట్టి కృష్ణ అనే వికలాంగుడు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి వినతి పత్రం అందజేశారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని మా పక్క పొలమైన గుంజి వెంకటేశ్వరరావుకి కౌలుకిచ్చి కొంతకాలం తర్వాత పొలం వెళ్లి పరిశీలించి చూడగా నా హద్దురాలు తొలగించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు దివ్యాంగుడైన కృష్ణ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎదుట వాపోయాడు. స్పందించిన మంత్రి అక్కడే ఉన్న సంత మాగులూరు తహసీల్దార్ రవిబాబును చర్యలకు ఆదేశించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మరియు అధికారులు. దోర్నాలలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు.
పొలంలో ఆక్రమణలు తొలగించాలని విద్యుత్ శాఖ మంత్రికి విన్నపం చేసుకున్న వికలాంగుడు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.